వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు గవర్నమెంట్ విప్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. రామచంద్ర గారు, ఈ రోజు అంటే 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా బస్ యాత్ర చేపడుతున్నారు. సో గిరిజనులు కొంతమంది అన్యాయం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలని అడ్డుకుంటామని చెప్పేసి అంటున్నారు సార్. భారతదేశంలో స్వర్గీయ ఇందిరాగాంధీ గారి సలహా వల్లనే ఈరోజు లంబాడ మరి జాతి అభివృద్ధి పదంలో అన్ని రంగాల్లో విద్యాపరంగా, ఉపాధి పరంగా, మరి అన్ని రాజకీయంగా అన్ని అవకాశాల్లో మరి అందిపుచ్చుకుంటున్నాం. అదేవిధంగా అన్ని రంగాల్లో రాణించుకుంటూ పోతున్నాం. ఇది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 2.5 సంవత్సరాల్లోనే ఈరోజు మరి లంబాడ, ఎరుకల, ఆదివాసి, దళిత, బహుజన మరి జాతుల్ని అన్ని రంగాల్లో వ్యవసాయం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, అన్ని మరి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూనే గత ప్రభుత్వాలు చేసిన నష్టాల్ని పూడుస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఉద్యోగ అవకాశాలు ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 మరి ఇంజనీర్లు అందరూ ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. 10 సంవత్సరాల్లో మరి ఏం చేయని మరి వారిని ప్రశ్నించాల్సిన వాళ్ళు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ యాత్రను విమర్శించడం అనేది వారి అవివేకానికి నిదర్శనం. ఈ ఇందిరమ్మ చేసిన మరి ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలే ఈరోజు జాతి అనుభవిస్తున్నది. ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఇందిరమ్మ చేసిన సేవలు మరి మా జాతి మర్చిపోదు. అదే విధంగా దాన్ని ఎవరు తుడపలేరని చెప్పేసి నేను తెలియజేస్తాను. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, తండాల ప్రజలు ఆదరిస్తారు అనుకోవచ్చా మీ బస్ యాత్రని? తప్పకుండా బంజారా జాతి స్వాగతిస్తున్నది. ఎవరు దీన్ని మరి ఎవరిని అడిగినా గానీ మంచి కార్యక్రమం, బ్రహ్మాండంగా దీన్ని విజయవంతం చేయాలి అని చెప్పి ఆశీర్వదించడానికి తండాలలో తండావాసులు, మా బంజారా సోదరులు స్వాగతం పడడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం అనుకోవచ్చా, నిజంగా గిరిజనుల మీద ప్రేమ అనుకోవచ్చా? ఇప్పుడు ఫలాలు తీసుకున్న జాతి బిడ్డలకు తెలుసు. మా జాతిలో ఆ రోజు ఇందిరమ్మను గుర్తు పెట్టుకోవడం కోసం మా ఆడబిడ్డ పుడితే ఇందిరా అనే పేరుతోని, అబ్బాయి పుడితే నెహ్రూ అని, రాజీవ్ అని, గాంధీ అని పేరు పెట్టుకున్న జాతి మాది. వారి ప్రతి ఇంట్లో సంత్ సేవాలాల్ గారి ఫోటో ఉంటది, అదేవిధంగా ఇందిరమ్మ ఫోటో ఉంటది, వారి గుండెల్లో ఉంటది. దాన్ని ఎవరు తుడచలేరు, దాన్ని ఎవరు మార్చలేరు. ఫైనల్ గా ఏం చెప్తారన్న బస్ యాత్ర గురించి? తప్పకుండా బంజారా జాతిని ఐక్యంగా ఉంచడం కోసం, బంజారా జాతిని చైతన్యం చేయడం కోసం, ఇంకా ఫలాల్ని, ప్రభుత్వాలు ఇచ్చే ఫలాల్ని అందిపుచ్చుకోవడంలో జాతి మరి సుముఖత కావాలని చెప్పేసి చైతన్యపరచడం కోసం ఈ ఆశీర్వాద యాత్రను చేపట్టినాం. కాబట్టి దీన్ని తెలంగాణ మరి ఆదివాసీ బంజారా బిడ్డలందరూ స్వాగతించాలి, ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.